స్థాయి నుంచి బలోపేతం చేసి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోదం నగేష్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్లలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మహబూబాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మూడోసారి ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కావడం అదొక అభినందన తీర్మానాన్ని రాష్ట్ర పార్టీలు కూడా చేసుకున్నాం. రాష్ట్ర పార్టీ సమావేశాలైన తర్వాత జిల్లాల్లో కూడా కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆదేశానుసారమే ఈరోజు మహబూబాబాద్ జిల్లా సమావేశానికి నేను రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మరి రిజర్వేషన్స్ ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకి మరొక 10 సంవత్సరాలు పెంచడమే కాకుండా ఈ దేశం అటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నత వర్గాల్లో పేద వర్గాల వారిని కూడా 10% 2019లోనే రిజర్వేషన్స్ ఇచ్చినటువంటి పార్టీగా, అదే కాకుండా చాలా సంవత్సరాలుగా ఈ దేశం మహిళల కోసం అటు పార్లమెంట్లో ఇటు అసెంబ్లీలో రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు మాట్లాడినాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా 33% రిజర్వేషన్ ఇస్తుందని చెప్పేసి పోయిన 10 సంవత్సరాలు అధికారంలో ఉండింది. కానీ ఆ పార్టీ కూడా చేయకుండా, ఆ ప్రభుత్వం కూడా చేయలే. కానీ భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో 33% రిజర్వేషన్స్ని బిల్లు రూపంలో తీసుకొచ్చి పాస్ చేసినటువంటి విషయం. ఎందుకంటే రిజర్వేషన్స్ల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. సరే, ఈరోజు మన రాష్ట్ర విషయానికి వస్తే కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ చాలా విచ్చలవిడిగా డబ్బు కానీ మద్యం కానీ పంపిణీ చేయడం, 6 గ్యారంటీల పేరు చెప్పుకొని మరి 6 గ్యారంటీలు డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ పుట్టినరోజు, లేకపోతే అది దాటిన తర్వాత 100 రోజుల్లో చేస్తామని, అంటే 6 గ్యారంటీలు కూడా సరే డ్రాగన్ చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న చేసినటువంటి రుణమాఫీలు కూడా ఏ విధంగా ఈరోజు పత్రికలు చూస్తే పత్రికలు తిరిగేస్తే ఏర్పడుతుంది ఇక్కడ ఏ విధంగా అవతగలు ఉన్నాయి, ఎంతమందికి ఇస్తా ఉన్నారు అనేది. దానికి కూడా మొదటి సమావేశంలోనే అసెంబ్లీ సమావేశంలో చట్టరూపం తీసుకొస్తామన్నారు. 6 గ్యారంటీలకు ఒక సమావేశాలు అయిపోయినాయి. మళ్ళీ 23 నాడు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. దాంట్లో నైనా చట్టబద్ధత కల్పించాలని మీరు చెప్పినటువంటి మాట ప్రకారంగా చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, వాళ్ళ యొక్క మాటలు రైతు భరోసా ఎక్కడ కూడా కండిషన్స్ ఆ రోజు ఎలక్షన్ల సందర్భంలో చెప్పలే. ఇప్పుడేమో రైతుల దగ్గర వాళ్ళ యొక్క సమాచార సేకరణ కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేసుకొని వెళ్తా ఉన్నారు. ఎందుకంటే కండిషన్స్ ఆ రోజు చెప్పలే. కండిషన్స్ లేకుండా ఉన్నట్టుగా రైతాంగానికి కాస్ట్ చేసినటువంటి రైతులకి ఆ రైతు భరోసా కూడా ఇవ్వాలని బీజేపీ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటే, ఈరోజు దేశంలో అనేకమైనటువంటి ఒక పక్కనేమో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, గ్రామము ఒక యూనిట్గా తీసుకుని గ్రామమే ఒక సెంట్రలైజ్గా చేసుకొని గత 10 సంవత్సరాల అభివృద్ధి జరిగింది. అది ఉపాధి హామీ ద్వారా కావచ్చు, డైరెక్ట్ నేరుగా గ్రామాల యొక్క అభివృద్ధి జరిగింది. లేకపోతే గ్రామాల్ని ఇటు ఉపాధి హామీ కావచ్చు, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనల ద్వారా కావచ్చు, సిటీలో అయితే అమృత్ కావచ్చు, మిగతా అనేకమైనటువంటి కార్యక్రమాల వల్ల జరిగింది. ఇంకా ఈ రాష్ట్రంలో ఎందుకంటే గతంలో ఉన్నటువంటి 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి దాన్ని ఈరోజు 8గా చేరుకున్నాం.
ఒక అసెంబ్లీ నుంచి 8 అసెంబ్లీ స్థానాలు చేర్పడం జరిగింది. మా లక్ష్యమంతా, మా దృష్టి అంతా 2028-29లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడమే. ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర నేతలు యాప సీతయ్య, మాజీ ఎంపీ సీతారాం నాయక్, జిల్లా నేతలు పాల్గొన్నారు.